హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. శ్రీమాత్రే నమ. దుర్గాంబికాయ నమో నమః. పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జూన్ వరకు కూడా గురువు మిథున రాశిలో ఉంటాడు. అలాగే శని వచ్చేసరికి మీనరాశిలో ఉంటారు. కుంభరాశిలో రాహు, అలాగే కర్కాటకంలో సింహరాశిలో కేతువు ఉంటారన్నమాట. అయితే ఈ పరాభవనామ సంవత్సరం అవమానంతో కూడినటువంటి ఓటమి, పరాభవించారు అని అంటాం కదా. దుర్యోధనుని ఏ విధంగా అయితే మైసభలో మరి పరాభవం జరిగిందో అలాగనే పరాభవనామ సంవత్సరం. కావున ప్రతి విషయంలోనూ ఏదో ఒక విధంగా, అంటే అందరికీ పరాభవం సంభవిస్తుందని కాదు, ఆ పేరు అలా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకుంది. అయితే ప్రమాదనామ సంవత్సరం అని చెప్పి ప్రమాదాలు జరగటం అలా అని కాదు, కొంచెం మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం అంటే ప్రధానంగా మనకున్నటువంటి 9 గ్రహాల్లో గురువు, కేతువు, రాహు, శని ఈ నలుగురి మీదనే మనం బేస్ చేసుకొని గోచార ఫలితం అని చెప్తాము. ఇదే మరి రాశి ఫలితాలు అవుతాయి. అయితే ఈ సంవత్సరం గురువు వచ్చేసరికి మిథున రాశిలోను, అలాగే కేతు వచ్చేసరికి సింహరాశిలోను, అలాగే కుంభరాశిలో రాహు, అలాగే మీనరాశిలో శని గ్రహాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి నుండి తీసుకున్నప్పుడు ఈ యొక్క 12 రాశులకి మరి ఫలితం అనేది మారుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈ గురు సంచారం వచ్చేసరికి చతుర్థంలోను, అలాగే షష్టమంలో కేతువు, అలాగే జన్మస్థానంలో శని, వ్యయ స్థానంలో మరి రాహు. కావున ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు కాబట్టి, అనుగ్రహం లేదు కాబట్టి వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి ముందడుగు కోరటమైంది. అయితే గురువుకు సంబంధించి బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి గురువారం రోజున కూడా మరి పసుపు వస్త్రాన్ని ధరించినట్టయితే కొంత గురువు యొక్క అనుగ్రహాన్ని, అనుకూలతని పొందే అవకాశం ఉంటుంది. అలాగే శని గ్రహానికి సంబంధించినటువంటి జపాలు మరి ప్రతి గుడిలోనూ మరి అర్చకులు మరి వాళ్ళకి చెప్తే చేస్తారు. అలాగే ఒక వేద మంత్రంతో మరి జపాలు అనేవి జరుగుతాయి. అలాగే శని యొక్క మరి 19,000 జప సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య అయిన తర్వాత వారు మీకు తీర్థం ఇవ్వటము, అలా జపం తర్వాత దానము, తర్పణముతో ముగుస్తుందన్నమాట. ఇట్లా మీరు ఆ శని త్రయోదశి రోజున మరి ఆ తైలాభిషేకము, అలాగే ప్రతి శనివారం కూడా ఒక 19, 21 ప్రదక్షిణలు కానీ మరి నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టయితే కొంత మరి ఆ యొక్క శని యొక్క వ్యతిరేక ప్రభావం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నల్లటి వస్త్రాలు మాత్రం ధరించరాదు. ప్రతి గురువారం పసుపు వస్త్రం ధరించండి. వీలైనంత వరకు తెల్లటి వస్త్రాలు ధరించండి. మీకు కొన్ని సమస్యల నుండి ఆ యొక్క గ్రహాల యొక్క మరి చెడు ప్రభావం నుండి బయటపడటానికి చాలా అవకాశం ఉంటుంది.